అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో మన గార్డెన్లో ఉన్న పాత మట్టిని నెక్స్ట్ సీజన్కి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. మనం పాట్స్లో మట్టి నింపి మొక్కలు పెట్టిన తర్వాత మంచి క్రాప్ తీసుకుంటాము. ఆ ప్లాంట్స్ చనిపోయాక మళ్ళీ అదే సాయిల్లో వేరే ప్లాంట్ పెడితే కొత్త ప్లాంట్ పెరగదు. ఎందుకంటే ఈ సాయిల్లో ఉండే సారమంతా ముందు ప్లాంట్స్ తీసుకుంటాయి. ఇప్పుడు ఆ సాయిల్లో ఎలాంటి న్యూట్రియన్స్ ఉండవు. దీనిలో ఏ ప్లాంట్ పెట్టినా పెరగదు. అందుకని ఆ పాత మట్టిని తీసేసి పాట్స్ అన్నీ ఒక 1 డే అంతా ఎండనివ్వాలి. పాత కుండీల్లో ఉన్న మట్టిని అంతా తీసేసి ఈ పాట్స్ అన్నీ 1 డే ఎండకి ఎండనివ్వాలండి. ఇలా చేయడం వలన పాట్ అడుగున ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే పోతుంది. అలాగే ఈ సాయిల్ కూడా 1 డే అంతా బాగా ఎండకు ఎండనివ్వాలి. దీనిలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైనా ఉంటే కూడా పోతుంది. 50% పాత గార్డెన్ సాయిల్లో 40% వర్మీ కంపోస్ట్, 10% వరి ఊక కలిపి ఈ మూడింటిని బాగా కలిపి సాయిల్ని కలిపి పెట్టుకోవాలి. గ్రో బ్యాగ్ తీసుకున్నానండి. 3 feet లాంగ్ ఉంది. ఇది విడ్త్ ఏమో 1 feet, డెప్త్ కూడా 1 feet ఉంది. ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్ని చాలా ఈజీగా తక్కువ మట్టితో ఎలా ఫిల్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ గ్రో బ్యాగ్లో మనం అడుగున ఎండు పుల్లలు వేద్దాం. అడుగున హోల్స్ కూడా ఉన్నాయి చూసారా. ఈ గ్రో బ్యాగ్ సైడ్స్ ఇక్కడ అక్కడ కూడా మనకి హోల్స్ ఉంటాయి. ఈ బ్యాగ్ అడుగున మన గార్డెన్లో తీసేసిన ఎండిపోయిన మొక్కలు అలాగే కొమ్మలు ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా వేసుకోవాలి. అలాగే మన గార్డెన్లో వచ్చిన ఎండు ఆకులను కూడా వేసుకోవాలండి. మీ దగ్గర ఎండు ఆకులు గార్డెన్లో లేకపోతే దగ్గరలో ఉన్న పార్క్ నుంచి కూడా కలెక్ట్ చేసుకోండి. ఇలా సగం వరకు ఇలా ఎండు ఆకులతో నింపుకోవాలి. అలాగే నింపుకున్న తర్వాత దీన్ని బాగా స్ప్రెడ్ చేయాలండి. ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు కింద అడుగున ఎండిన మొక్కలు ఉన్నాయి కదా, మనకి గుచ్చుకోకుండా కొంచెం జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ సాయిల్ మిక్స్ని ఈ గ్రో బ్యాగ్లో ఫిల్ చేసుకోవాలండి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత వాటర్ చేసుకోవాలి. మనం ఇలా మట్టి ఫిల్ చేసుకున్న వెంటనే కూడా మనం మొక్కలు పెట్టుకోకూడదు. ఒక 1 week తర్వాత ఈ మట్టి అంతా బాగా అడ్జస్ట్ అవుతుంది. అప్పుడు మనం వీటిలో మొక్కలు పెట్టుకోవచ్చు. ఇలా గ్రో బ్యాగ్ని లేయర్ పద్ధతిలో నింపుకోవడం వలన చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అలాగే మన టెర్రస్కి బరువు పెరగదు. పాట్స్ అడుగున డ్రైన్ హోల్స్కి టైల్ ముక్కలు పెట్టుకోవాలండి. టైల్ ముక్కలు లేకపోతే మన దగ్గర చిన్న చిన్న రాళ్ళు ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. ఇలా టైల్ ముక్కలు పెట్టుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న సాయిల్ మిక్స్ వేసుకోవాలి. కొంచెం స్లోగా వేసుకోవాలి, ఈ టైల్ ముక్కలు కదిలిపోకుండా. ఇప్పుడు ఒక లేయర్ సాయిల్ వేసుకొని దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన 3/4 వరకు ఎండు ఆకులు వేసుకోవాలండి. ఇవి మన గార్డెన్లో కలెక్ట్ చేసినవైనా సరే, పార్క్ నుంచి మనం కలెక్ట్ చేసుకున్న ఎండు ఆకులైనా సరే దీని మీద వేసుకొని స్ప్రెడ్ చేయాలి. దీనిపైన సాయిల్ వేసుకోవాలండి. ఇలా ఎండాకులు వేసుకోవడం వలన కుండీ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇది కంపోస్ట్ కింద తయారవుతుందండి. మొక్క పెరిగేంత వరకు మనం ఎలాంటి కంపోస్ట్ సెపరేట్గా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. 12x12 సైజు బ్లాక్ కలర్ గ్రో బ్యాగ్ కూడా ఇలా లేయర్ పద్ధతిలోనే నింపుకున్నానండి. చూడండి, ఇలా ప్రతి కుండీ కూడా మనం లేయర్ పద్ధతిలో నింపుకోవడం వలన మన టెర్రస్ గార్డెన్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అలాగే మనం గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు సాయిల్ కొంటాము. కొత్త మొక్కలు పెట్టిన ప్రతిసారి సాయిల్ కొనాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. అలాగే మనకి సాయిల్ కూడా దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. మన పాత మట్టిని రీయూజ్ చేసుకుని కొంచెం మట్టిలో ఎక్కువ కుండీలు ఇలా నింపుకోవాలండి. చూసారు కదా, ఈ పద్ధతిలో మీరు కూడా ప్రతి కుండీ కూడా నింపుకోండి. మట్టిని ఇలా టబ్స్లో నింపుకున్నానండి. గార్డెన్లో కుండీలు అన్నీ ఒక ఆర్డర్లో నీట్గా పెట్టుకున్నాం అనుకో, చూడడానికి కూడా అందంగా ఉంటాయి. అలాగే ఏ మొక్కలు ఎక్కడ పెట్టుకోవాలో ఒక ఐడియా వస్తుంది. ఆకుకూరలు వేసుకోవడానికి ఈ టబ్స్ అన్నీ ఇలా ఒక లైన్లో అరేంజ్ చేసుకున్నానండి. మట్టిని నింపి ఒక 4 రోజులు అలాగే వదిలేయాలి. 4th డే తర్వాత దీనిలో టొమాటో నారు పెట్టుకున్నానండి. అలాగే మిగిలిన కుండీలలో కూడా మొక్కలు పాతుకున్నాను. ఇలా లేయర్ పద్ధతిలో పాట్స్ని నింపుకోవడం వలన చూసారా ఎన్ని పాట్స్ నిండాయో, ఇంకా చాలా మట్టి కూడా మిగిలింది. ఇలా పాత మట్టిని యూస్ చేసుకుని కొంచెం మట్టితో ఎక్కువ కుండీలు ఎలా నింపుకోవాలో చూసారు కదండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.